ఇంతకుముందు ఈ రెసిపీ ఫుల్ వీడియో చేశాను. అనుకోకుండా ఆ వీడియో డిలీట్ అయిపోయిందనమాట. అయితే నా దగ్గరున్న క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకుని, ఒక చిన్న షార్ట్ లాగా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఈ రెసిపీ అయితే మీకోసమేనండి. కూర అద్భుతంగా ఉంటుందన్నమాట. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకుని, పోపు కొంచెం వేగాక అందులోకి కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకుని, పోపు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నది వేసేసుకుని, పోపులో పచ్చివాసన పోయేలాగా వేయించాలన్నమాట. ఇలా వేగాక మనం ఉడకబెట్టి పెట్టుకున్న పెండలం ముక్కలు కొంచెం నీరు ఉంచుకుని పోపులోకి వేసేసుకోండి. పెండలం ముక్కలు పోపు అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఈ పెండలం పల్లెటూర్లలో ఎక్కువగా దొరుకుతుందండి. చాలామందికి తెలియదన్నమాట. నేను లాస్ట్ టైం ఈ కూర చేసినప్పుడు మన సబ్స్క్రైబర్ దమయంతి గారు ఒక కమెంట్ పెట్టారు. కూర అంతా బాగా చేశారు, నిమ్మకాయ పిండితే బాగుంటుంది అన్నారు. దమయంతి గారు, మీ టిప్పుని నేను ఫాలో అయిపోతున్నా. కూరలోకి నిమ్మరసం కూడా పిండేస్తున్నాను. నిమ్మరసం పిండేటప్పుడు స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసేయండి. అప్పుడైతేనే చేదు రాకుండా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కూర తింటే భలే ఉంటుందండి.